ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైట్స్ కెమెరా సామీ. సో ఈరోజు వీడియో వచ్చేసి సెల్ఫ్ పోర్ట్రేట్ వీడియో. ఇప్పటి వరకు మీరు నా ఛానల్లో చూసిన రెగ్యులర్ ఎక్స్ప్లెనేటరీ సైడ్ అటువైపు కాకుండా కొంచెం వ్లాగ్ సైడ్ ట్రై చేశాను. ఈరోజు వ్లాగ్ అంటే కంప్లీట్ వ్లాగ్లా ఉండదు, అలానే ఎక్స్ప్లెనేటరీ వీడియోలా ఉండదు, రెండింటికి మధ్యలో ఉంటుంది. రెండింటికి మధ్యలోనే కొంచెం రెండు మిక్స్ లాగా షూట్ చేస్తున్న ప్రాసెస్లోనే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అనమాట, ఎలా పిక్చర్స్ తీసుకున్నా ఏం చేశాను అని. సోయా చూద్దాం వీడియో ఎలా ఉందో. ఫస్ట్ వచ్చేసి మనం లైట్ పొజిషన్ సెట్ చేసుకుందాం. అంటే మనం పెద్ద హైట్ కాదు కాబట్టి నీట్గా ఇక్కడ పెట్టుకొని అక్కడి నుంచి తీసుకుంటా ఫొటోస్. సో ఇక్కడ నుండి లైట్ వచ్చి తీసుకునేలా చూద్దాం. సెట్ మధ్యలో ఏదైనా డిఫరెన్స్ వస్తే అప్పుడు మళ్ళీ మారుద్దాం. లైట్ ఇక్కడే ఉంది. ఓకే, బ్యాటరీ ఈ లైట్ పెట్టి చాలా రోజులైంది, దీంట్లో ఛార్జింగ్ ఉందో లేదు. సూపర్. ఓకే, అన్నీ మనం తెచ్చంగానే మా ఇంట్లో దానిపైన పెట్టాల్సింది మర్చిపోం. మన అదృష్టం చెక్ చేసి, అదృష్టం ఉండదు కాబట్టి తేలేదు. ఆల్టర్నేటివ్ ఓకే. షూట్లో అప్పుడప్పుడు ఇలాగ ఐటమ్స్ మర్చిపోవడాలి అన్నీ జరుగుతాయి. సో అలాంటప్పుడే మనకి స్పాట్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ తోటి ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇంకా ఇలా పెట్టుకొని దీని మీద లైట్ పెట్టేస్తే, సో దీన్ని వామ్ టోన్లో పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకుందాం. లైట్ లెంత్ సరిపోట్లే. సో బేసిక్గా ఇక్కడ వచ్చే బ్రాకెట్ మౌంట్ ఏదో అంటారు దాన్ని, అది ఇంట్లో మర్చిపోయాం అనమాట. సో ఇప్పుడు యాంగులర్గా లైట్ పెట్టుకోవడానికి అవ్వదు. సో ఇప్పుడు ఈ లైటింగ్ ఇలాగా స్ట్రైట్గా పెట్టుకోవాల్సిందే. ఒకవేళ ఈ థ్రెడ్ ఇందులోకి వెళ్తే, ఎస్ వెళ్ళింది, వెరీ గుడ్. సో ప్రస్తుతానికి అనుకుంటున్న లైట్ సెటప్ అయితే బ్యాక్ సైడ్ నుండి సీరియల్ లైట్ ఒకటి, ఫ్రంట్ నుండి ఫిల్ చేయడానికి ఫేస్ని ఇదొకటి ఏదో ఇలాగా పెట్టుకున్నాం. ఓకే, సో కొంచెం లైట్లో మనకి సపరేషన్ ఉంటే బాగుంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో కానీ సైడ్ కానీ ఇంక వేరే లైట్ ఏదైనా పెడదాం. ఓకే, కూల్, పర్పుల్ వాడదాం. సో ఈ లైట్ని జస్ట్ యాంగులర్గా నాకు తెలిసి కబోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు మనం. సంథింగ్ లైక్ దిస్. సో ఇటు నుండి ఈ కలర్ లైట్ వస్తుంది, ఇటు నుండి ఇది కొంచెం ఫిల్ లైట్. సో ఈ టైప్లో సెటప్. సో నాకు తెలిసి లైట్ సెటప్ ఇంతే. ఫస్ట్ ఒకసారి కెమెరాలో పిక్చర్స్ అవి తీసి అప్పుడు డిసైడ్ చేద్దాం ఎలా పెడదాం ఫైనల్. కానీ అది ఎలా మర్చిపోయిన రా బాబు అసలు. ఇంట్లో పోరాట సింహం పడుతున్న శోకం రికార్డ్ చేస్తాం అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫోటోషూట్కి వెళ్ళిపోదాం. సో నేనైతే రెడీ అయిపోయినా, కెమెరా కూడా ఆల్మోస్ట్ సెట్ చేస్తా. సో ఇప్పుడు వచ్చి నేను ముందు ఒక పోర్ట్రేట్ వీడియో పెట్టా, గుర్తుందో లేదో మీకు, సెల్ఫ్ పోర్ట్రేట్ వీడియో. అందులో కూడా కొన్ని టిప్స్ చెప్పా. సో ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూడండి, ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా లింక్. సో కెమెరా వరకు అయితే మొత్తం సెట్ అయిపోయింది. సెట్టింగ్స్ పెట్టా, లైట్లు పెట్టేశాను, కెమెరా పెట్టేసా. ఇంకొక ఐటెం ఉంది, అది స్మోక్ మెషిన్, అది కూడా యూస్ చేద్దాం ఈరోజు. పాడు జీవితం యోవనం మూడు నల్ల ముచ్చటేరా. సో ఈ హెయిర్ కలర్, ఈ హడావిడి అంతా దేనికి అనుకుంటున్నారా? త్వరలో నేను ట్రిగ్గర్ వేరే సాంగ్, ఆల్రెడీ మేము సాంగ్ అయితే రెడీ చేస్తాం, వీడియో షూట్ చేయబోతున్నాం వెరీ సూన్. సో ఆ సాంగ్ కోసం ఇప్పుడు ఈ లుక్ అనమాట. ఆ సాంగ్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అప్డేట్స్ ఏంటి, అదంతా
చూస్తారు కదా మీరే. సెల్ఫ్ పోర్ట్రేట్ అన్నప్పుడు సెల్ఫ్ పనులు కూడా మనమే చేసుకోవాలన్నమాట. సో దీనికి మనకు ఒక మంచి రిమోటు, కేబుల్ అన్నీ ఉంటాయి. సో అన్నీ సెట్ చేసుకొని సో ఈ లిక్విడ్ కొంచెం మనం ఇందులో వేయాలన్నమాట. ఓ ఆల్రెడీ ఉంది, చూద్దాం. లోపల ఆల్రెడీ ఉంది, దీన్ని వర్కౌట్ అవుతుందో లేదో. ఓకే, దీన్ని అయితే కనెక్ట్ చేసేద్దాం ఇక్కడ. సో అది హీట్ ఎక్కి స్మోక్ రావడం మనకు ఆల్మోస్ట్ 1 to 2 minutes పడుతుంది. అప్పుడు వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడైతే 2 ఎర్ర బల్బులు వచ్చాయి. ఆన్ అయిందని అనుకుంటున్నా, చూద్దాం. ప్రెస్ చేసి చూద్దాం స్మోక్ వస్తుందా లేదా. కొంచెం వచ్చింది. మనకి ఇంకొంచెం యాంబియన్స్ ఫిల్ అయితే మనకి లైటింగ్ ఇంకా బాగుంటుంది అనమాట. స్మెల్ అయితే కొంచెం తేడాగానే ఉంది. బట్ లైట్ ఆన్ చేసిన తర్వాత లైట్ డిఫ్యూజ్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో ఈ స్మోక్ వల్ల, అది మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా హేజీ ఆ ఫీల్ బాగుంటుంది అనమాట. దానికోసం ఈ స్మోక్ మిషన్. సో ఫస్ట్ అయితే ఈ లైట్ ఆఫ్లో ఉంచి, అదే లెఫ్ట్ సైడ్ ఏదైతే సేమ్ కలర్ పెట్టానో వామ్ లైట్, అది ఆఫ్లో ఉంచి ఒక పర్పుల్ కలర్ ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ కలర్ తోటి కొన్ని పిక్చర్స్ తీసుకొని చూద్దాం ఎలా వస్తున్నాయి. ఇప్పుడు నేను కెమెరాలో సెట్టింగ్స్ ఎలా పెట్టాను, అది నాన్ స్టాప్ నేను పోజెస్ మారుస్తున్నా, అది కెమెరా ఫొటోస్ ఎలా క్లిక్ చేస్తుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ ముందున ఒకసారి సెల్ఫ్ పోర్ట్రేట్ వీడియో అప్లోడ్ చేశా. అందులో ఉన్నాయి కెమెరా సెట్టింగ్స్ అని. బట్ ఇప్పుడు తీసిన పిక్చర్స్ ఎలా వచ్చాయో ఒకసారి కెమెరాలో చూద్దాం. నేనైతే చూడలే, జస్ట్ పోజులు ఇచ్చా. అది ఇంటర్వెల్లో మీటర్లోనే ఉంది, కొట్టుకుంటూ వెళ్ళింది ఫోటోలు అలాగా. కొన్ని అయితే మంచి మీమ్ కంటెంట్ లాగా ఉంది. మా బాయ్స్కి దూరంగా ఉంచాలి. అమ్మా. సో మొత్తానికి అలా ప్రాసెస్ అంతా ఒక 40 minutes పట్టింది. అలా ఒక్కడనే సర్దుకొని లైట్లు అన్నీ చూసారుగా. సో యా, ఇది ఈరోజు ట్యుటోరియల్. మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. ఇంకా ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఏమైనా టెక్నిక్స్ కావాలన్నా, లైటింగ్లో కావాలన్నా, ఇంకేదైనా రిక్వైర్మెంట్ మీకు ఉంది, ఏదైనా డౌట్స్ ఉన్నాయి దేని గురించి అని మీరు పర్టికులర్గా తెలుసుకుందాం అనుకుంటున్నా, ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. లేదంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా పర్లేదు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ద నెగిటివ్ మ్యాన్. సో అంటిల్ మై నెక్స్ట్ వీడియో. చీదినమ్మ ఇప్పుడు ఇవన్నీ సదాలా చదువు పంతులు అందాల పల్లకిలో